హలో అందరికీ. ఈరోజు వీడియో వచ్చేసి లడ్డు అండి. ఇదేం లడ్డు ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను అనమాట. అది వచ్చేసి మనకి ఎంతో కాల్షియాన్ని అలాగే ప్రోటీన్ ఇస్తుంది. మనకు శక్తి ఎండలకి పిల్లలకైతే బయట బాగా తిరిగి వస్తున్నారు. నీరసం లేకుండా ఎనర్జీ కోసం అనమాట ఈ లడ్డు చేస్తున్నాను. సో ఈ లడ్డు ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూసేద్దాం. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మంచి ప్రోటీన్ ఉంటుంది. అలాగే మనకు బయట తిరిగి వచ్చినా కూడా ఎనర్జీ కూడా అలానే వస్తుంది అనమాట. ఎర్లీ మార్నింగ్ తింటే బ్రష్ చేసిన తర్వాత రోజు ఒక్క లడ్డు తింటే చాలండి. ఎక్కువ తినాల్సిన అవసరం లేదు. సో దీంట్లో ఏమేమి వేసాము ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము. ఒక కప్పు వచ్చేసి నేను శనక్కాయ పప్పులు ఉంటాయి కదా, శనక్కాయ పప్పులు ఒక కప్పు తీసుకుంటున్నాను. ఇవి వచ్చేసి మీడియంలో పెట్టేసుకొని మంచిగా మనకు శనక్కాయ పప్పులు వేగేటప్పుడు ఒక స్మెల్ వస్తుంది. అది వేగిన తర్వాత స్కిన్ అంతా సపరేట్ అవుతుంది. అలా అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకొని మంచిగా వేపుకోవాలి. వేగిన తర్వాత ఇవి పక్కన పెట్టేసుకోవాలి. మంచిగా చూసారు కదా, ఇలా వేగుతూ ఉన్నప్పుడే మీకు ఇవి వేగే లోపల మనకి ఏమేమి ఐటమ్స్ కావాలో చూపిస్తాను. నువ్వులు వచ్చేసి ఒక కప్పు శనక్కాయ పప్పులు తీసుకుంటే హాఫ్ కప్పు నువ్వులు తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మాత్రమే అవిసె గింజలు తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక జీడిపప్పులు, బాదం పప్పులు అవి 10 తీసుకున్నా సరిపోతాయి. జీడిపప్పులు 10, అలాగే బాదం పప్పులు 10 తీసుకోవాలి. ఇలా తీసుకొని అవన్నీ పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అంత లోపల మనకి చూసారు కదా, బాగా వేగిపోయి అలా స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ అదే కళాయిలో మనం వచ్చేసి ఇప్పుడు జీడిపప్పు, బాదం పప్పులు అలాగే అవిసె గింజలు వేసుకొని సిమ్లోనే మంచిగా వేపుకోవాలి. ఈ అవిసె గింజలకు మనం వేపుతూ ఉంటే వీటికి కూడా స్కిన్ సపరేట్ అవుతూ ఉంటుంది అనమాట. అలా వచ్చేంత వరకు ఇవన్నీ వేపుకొని ఇవి శనక్కాయ పప్పులలో వేసుకొని సపరేట్ చేసుకోవాలి. మళ్ళీ అదే కళాయిలో ఇప్పుడు వచ్చేసి నువ్వులు వేసుకోవాలి. నువ్వులు చాలా త్వరగా వేగిపోతాయి కాబట్టి మనం అన్నీ వేపుకున్నాక లాస్ట్లో ఇవి వేసుకొని వేపుకోవాలి. ఇలా సిమ్లో పెట్టుకొని వేపుకునేటప్పుడు ఈ కలర్ బాగా చేంజ్ అయిపోయి లైట్ గోల్డ్ కలర్లో వస్తాయి అన్నమాట. ఇలా వచ్చేటప్పుడు ఇప్పుడు ఇందులో వచ్చేసి గుమ్మడికాయ గింజలు వేసుకోవాలి 1 టేబుల్ స్పూను. అలాగే ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నేను సన్ఫ్లవర్ సీడ్, అలాగే పుచ్చకాయ గింజలు ఇవన్నీ వేసేసుకొని బాగా వేపుకోవాలన్నమాట. ఇవన్నీ త్వరగా వేగిపోతాయండి. అందుకోసం అనేసి నేను నువ్వులు వేపుకునే తర్వాత ఇవి వేస్తున్నాను. జస్ట్ హీట్ మీద కొద్దిగా వేగితే చాలా, ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. సో ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఇవన్నీ బాగా చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసేసుకున్నాము. ఇవి చల్లారకుండా వేస్తే మిక్సీ హీట్ అవుతుంది. అందుకోసం చల్లార్చుకొని అన్ని పప్పులన్నీ వేసేసుకొని మిక్సీ జార్లో పట్టుకుందాం అనమాట. ఇలా పట్టుకున్న తర్వాత ఇప్పుడు స్వీట్ కోసం నేను ఇక్కడ వచ్చేసి ఎండు ద్రాక్ష అలాగే ఖర్జూరం వేస్తున్నాను అనమాట. సో ఇవి నాది చిన్న మిక్సీ కాబట్టి నేను 2 భాగాలుగా వేసుకుంటున్నాను. ఒకే దాంట్లో అయితే ఇంత పొడి చేసుకున్నాక మళ్ళీ మనం వచ్చేసి ఖర్జూరం అలాగే ఎండు ద్రాక్ష వేసుకుంటే సరిపోతుంది. నాది చిన్న మిక్సీ అనేసి నేను 2 భాగాలుగా వేసుకుంటున్నానండి. ఇలా అన్నీ వేసేసుకొని స్వీట్ని బట్టి వేసుకోవాలన్నమాట. షుగర్ పేషెంట్స్ ఉంటే కొద్దిగా తక్కువ వేసుకోండి. లేదు నార్మల్గా ఇంట్లో పిల్లలము పెద్దలు అందరు తీసుకుంటామంటే కొద్దిగా టేస్ట్ని బట్టి ఎండు ద్రాక్ష అలాగే ఖర్జూరం వేసుకొని సరిపోతుంది. నేను డాడీ కోసం ట్రై చేశాను. సో అందుకోసం అనేసి కొద్దిగా స్వీట్ తక్కువనే ఉందనమాట. సో ఇలా వేసుకొని అంతా కలిపేసుకొని ఉంటలు కట్టుకోవాలమే అనమాట. సింపుల్గా ఉంటలు కట్టేసుకోవచ్చు. చేతికి కూడా అంటుకోవు, బాగా వస్తుంది. చాలా పోషకాలు ఉండే లడ్డు అండి ఇది. మార్నింగ్ బ్రష్ చేసిన తర్వాత ఒక లడ్డు తింటే, ఎవ్రీడే ఒక లడ్డు తింటే చాలన్నమాట. చాలా హెల్దీగా ఉంటారు. పిల్లలకి రోజు ఒక లడ్డు పెడితే మంచిగా ఉంటుంది అనమాట. డ్రై ఫ్రూట్స్ లా మిక్స్ అయిపోయినాయి కాబట్టి సో ఇది డ్రై ఫ్రూట్స్ లడ్డు లాగా ఫీల్ అయి తినేస్తారు పిల్లలు కూడా. చాలా బాగుంటుంది టేస్ట్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ ఫర్ వాచింగ్.